ఈ పోస్టర్స్ అన్ని యాక్చువల్లీ మీరు వర్క్ చేసిన సినిమాలలో ఉన్న యాక్టర్స్ తోటి కలిపి కొంతమంది. పెట్టినవా? కొంతమంది. అంటే మోర్ దెన్ ఒక 80-90 ఫొటోస్ ఉన్నాయి. దాంట్లో ఒక 20% నా 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 దగ్గర నా సినిమాలు చేసి ఉండొచ్చు. ఇంటీరియర్ మొత్తం మీదేనా టేస్ట్? యా, ఇలా కావాలి ఎస్. అంటే ఒక అడవిని సృష్టిద్దాం అనుకున్నారా ఏంటి ఇక్కడ? నాకు బేసిక్గా లోపల నన్ను అలా ఒక జంతువు ఉన్నాడు, ఒక అడవి జంతువు. ఎందుకంటే నీకు మీరు ఒక పర్ఫెక్ట్ స్టాండర్డ్ సెట్ అవ్వకుండా హలో బాగున్నారా నమస్కారం ఇలాంటి సివిలైజ్ బిహేవియర్ నేను చేయను కాబట్టి నాలో ఒక అడవి జంతువు ఉన్నాడు. అడవి జంతువు ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది. కానీ అడవి జంతువు కూడా చాలా మానవత్వం ఉంటుంది, దయా కరుణ ఉంటుంది, ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అడవి ఉంటాయి. జంతువుకి దయాకరణ ఉంటే చచ్చిపోతుంది. అది ఉంది. అడవి జంతువు బతకలేదు దయాకరణ ఉంటే. నిన్న అమెజాన్ అడవుల్లో ఒక ఫ్లైట్ కూలిపోతే 4 చిన్నపిల్లలట, 5 to 6 years లో పిల్లలు, వాళ్ళు సేఫ్ గా బయటపడ్డారంటే సేఫ్ అంటే లక్కీగా దొరకలేదు. అంతేగాని అడవి జంతువుకి దయ ఉంటదని నమ్మితే ఇంకేం చెప్పలేదు. సరే వాటికి లేదు, మీకు ఉందంటున్నాను నేను. నాకు లేదు. అంత అబద్ధం. మీ మీడియా కోసం ఎందుకు అలా చేస్తారు నాకు అర్థం కాదు. మీరు నమ్మేది మీరు నమ్ముకోండి. మీరు ఉండేది వేరే, ఎందుకు ఇలా వేరే రకంగా ఎందుకు పోర్ట్రేట్ చేస్తారు? అలా నమ్మటానికి మీరు ఇష్టపడతారు, నేనేం చేయను దానికి. మీకు అమ్మ అంటే అంత ఇష్టం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మంచి చెడు ప్రేమ వాత్సల్యం ఇలాంటివన్నీ నాకు ఉండవు. ఎందుకంటే మీకు భయం, ఎక్కడైనా నేను పొరపాటున ఎమోషన్ లో పడిపోతానేమో అని భయం మీకు. నాకు తెలివి ఉంది, ఎందుకంటే వాటిల్లోకి వెళ్తే జీవితంలో నరకం ఉంటుంది. అది తెలుసుకుని దాని నుంచి బయటకు వచ్చాను నేను. సరే, వాటన్నింటిని సంసారిక బాధలు ఆ సముద్రం నుంచి బయటకు వచ్చారు అనుకుందాం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఆన్ టుడే, మీరు అనుకున్న ఎయిమ్ ఏంటి అసలు మీ లైఫ్ లో అచీవ్ చేయాలనుకున్నా? నా ఎయిమ్ నా ఇష్టం వచ్చినట్టు నేను బతకడం, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నా ఇష్టం వచ్చినట్టు చేయటం, అంతే. ఈ రెండు తప్పిస్తే నాకు వేరే గోల్ ఉండదు ఇంకా. రైట్. మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది అడగచ్చా? స్కెడ్యూల్ అంటే రోజు ఒకటే ఉండదు కదా. అదే క్యాన్ బి జనరల్ బి స్టడీయింగ్ అ లాట్ ఆన్ ద ఇంటర్నెట్, లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ కరెంట్ ఈవెంట్స్ కానీ ఇవి చూస్తాను. అఫ్ కోర్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు వ్యూహన్ సినిమా జరుగుతుంది, దానికి సంబంధించిన వర్క్ ఉంటుంది, లేకపోతే యా లైక్ దట్. అంటే కమింగ్ డేస్లో ఇలాంటి మూవీ నేను ఖచ్చితంగా చేయాలి అంటే, ఎందుకంటే యూ రీడ్ బుక్స్ అలాట్ అని అనుకున్నాం, లేదంటే మూవీస్ అప్కమింగ్ మూవీస్ ఏమొస్తున్నాయి, అప్కమింగ్ టెక్నాలజీస్ గురించి మీరు ఎక్కువ తెలుసుకుంటూ ఉంటారు, అలాగే సొసైటీలో జరిగే క్రైమ్ గురించి కూడా మీరు ఎక్కువ తెలుసుకుంటూ ఉంటారు. సో కమింగ్ డేస్లో మీరు ఎలాంటి మూవీ తీసే అవకాశం ఉంది మీ వైపు నుంచి? అంటే ఇప్పుడు మూవీ అనేది ఒక ఇట్ కాంట్ బి సింగులారిటీ. మూవీ అనేది వేరియస్ సబ్జెక్ట్స్ ఒక దాంట్లో ఉండొచ్చు, పాయింట్స్ వైజ్గా నేను చెప్పేది. యూనో I already wrote a list of about 15 films to be made in RGV done in the first phase.
వాటిని వేరే 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 డైరెక్టర్స్ ఉండొచ్చు, వేరే ఎవరైనా ఉండొచ్చు, వాటిని సూపర్వైజ్ చేయటం అనేది నా పాయింట్. ఇది ఒక పర్టికులర్ ఫేవరెట్ అనేది నాకేం లేదు ఇప్పుడు. అంటే పర్టికులర్ ఈ బడ్జెట్ లోపలే అయితేనే మేము మూవీస్ టేకప్ చేస్తామని ఏమైనా ఉందండి? ఏం లేదు. Nothing. బడ్జెట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద రేంజ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫిల్మ్. రైట్. అంటే నేను అనేది ఏంటంటే ఒక ఇయర్లో ఇన్ని మూవీస్ మాత్రమే తీస్తాం, లేదంటే మీ ఇందాక మీరు యాజ్ యూ సెడ్ ఇలాంటి టాపిక్స్ అయితేనే మేము తీసుకుంటాం అనేవి కొంచెం క్లారిటీ ఇవ్వగలుగుతారు? నేను అదే ఇప్పుడు ఇయర్లో అని కాదు, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 15 ఫిల్మ్స్ ఐడెంటిఫై చేసాం. ఓకే. దాని స్టోరీ లైన్స్ కానీ ఇది కానీ అవి రోజు యాడ్ అవుతూ ఉంటాయి. అవి ఎప్పుడు అవుతాయి? ఒక 3-4 ఫేజెస్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. ఫస్ట్ ఇది తీస్తే ఎంతకు తీయచ్చు, ఎలా తీయచ్చు, ఎంత టైం అవుతుంది ఇలాంటిది. దాని తర్వాత ప్రీ ప్రొడక్షన్ ఫేజ్ ఉంటుంది, ప్రొడక్షన్ ఫేజ్ ఉంటుంది. వాటిలో ఆ సిస్టమేటిక్కి ఆ స్టాఫ్ అంతా రన్ చేస్తారు అది. దాని నుంచి సో క్రియేటింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రోడక్ట్స్, అది వెబ్ సిరీస్ అవ్వచ్చు, ఫిల్మ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను దానికే అండ్ యూ వస్తాను. మైట్ అక్వైర్ సమ్ థింగ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆల్సో. ఓకే. అంటే ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ కే అని పర్టికులర్ గా అనుకున్నారా? ఓన్లీ అదంతా చాలా పాత రకం ఆలోచన. అది ఎవెన్చువల్లీ ఇస్ ఎ మీడియం. ఓకే. ఓకే. అప్పుడు మీరు ఓటీటీ ప్లాట్ఫామ్కి థియేటర్కి ఒకే ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దెర్ ఈజ్ పబ్లిసిటీ కాస్ట్ అనేది థియేటర్కి చాలా ఎక్కువ అవుతుంది. కరెక్ట్. కరెక్ట్. యూనో అప్పుడు ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్కి యూ మైట్ నాట్ ఫీల్ దట్ ఈస్ నెసరీ టు రిలీజ్ ఇన్ థియేటర్. సో దర్ ఈస్ నో బ్యారికేడ్ ఎట్ ఆల్, నో, whether it suits for the silver screen or OTT. 4 phases లో ఉంటుంది ఈచ్ ప్రాజెక్ట్ ఆలోచన, వేర్ ఇట్ షుడ్ గో వేర్ అని.